హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో హిందీ లాంగ్వేజ్లో పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు కాజల్ కలిసి నటించినటువంటి ఒక మంచి మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సార్జమీన్. ఈ మూవీ గురించి సింపుల్గా చెప్పాలి అంటే ఒక మిలిటరీ ఆఫీసర్కి తనకు దేశం ముఖ్యమా లేదా తన కొడుకు ముఖ్యమా అనే పరిస్థితి ఏర్పడినప్పుడు తను ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు, ఆ నిర్ణయం వల్ల ఆ మిలిటరీ ఆఫీసర్ ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు అన్నదే ఈ మూవీ స్టోరీ. మూవీ ఎండింగ్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మిలిటరీ ఆఫీసర్ అయినటువంటి జనరల్ కన్వర్ తన టీం మొత్తాన్ని చూసి మాట్లాడుతూ 1992 నుంచి 2006 వరకు కాశ్మీర్లో చాలా దాడులు జరిగాయి. వీటన్నిటి వెనకాల మోసిన్ హస్తం ఉందని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఆ మోసిన్ ఎవరు, తను ఎలా ఉంటాడు అన్న విషయం మాత్రం మన ఎవరికీ కూడా తెలియదు. కేవలం తన కోడ్ నేమ్ మోసిన్ అని మాత్రమే తెలుసు. ఈ మోసిన్ 2006 తర్వాత సైలెంట్ అయిపోయాడు. ఇన్నాళ్ళుగా సైలెంట్ గా ఉండిపోయినటువంటి ఆ మోసిన్ మళ్ళీ తిరిగి వచ్చినట్లుగా ఉన్నాడు. గత 3 నెలల్లో 17 అటాక్స్ జరిగాయి. ఇవన్నీ కూడా సేమ్ మోసిన్ స్టైల్లోనే జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు మనకు మన ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా మనకు ఒక క్లూ దొరికింది అంటూ ఒక ఫోటోని చూపించి ఇతన్ని అందరూ కాబిల్ అంటారు. బహుశా ఇతనే మోసిన్ అయి ఉండవచ్చు. ప్రెజెంట్ ఈ కాబిల్ కాశ్మీర్ లో ఉన్న ఒక ప్లేస్ లో ఉన్నాడని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మన దగ్గర ఉన్న బెస్ట్ ఆఫీసర్స్ ని ఆ ఏరియాకి పంపించండి అని అంటాడు. దాంతో విజయ్ తన టీంతో అక్కడికి చేరుకుని వెళ్ళగా నిజానికి అక్కడ ఒక ట్రాప్ చేసి ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్ళిన సోల్జర్స్ అందరూ కూడా అక్కడ బాంబు పేలడంతో వాళ్ళందరూ కూడా చనిపోతారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చినటువంటి కాబిల్ అండ్ గ్యాంగ్ ఈ విజయ్ మీద షూటింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దాంతో విజయ్ గ్యాంగ్ కి మరియు కాబిల్ గ్యాంగ్ కి మధ్య చాలా ఫైరింగ్ జరుగుతూ ఉంటుంది. అయితే అతి కష్టం మీద చివరికి విజయ్ ఆ కాబిల్ ని మరియు తన తమ్ముడైనటువంటి ఆబిల్ ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత విజయ్ తన ఇంటికి వెళ్ళగా తన ఇంట్లో తన వైఫ్ అయినటువంటి మెహర్ మరియు తన కొడుకైనటువంటి హర్మాన్ ఉంటారు. వాళ్ళతో విజయ్ చాలా మంచిగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. అయితే విజయ్ కొడుకైనటువంటి హర్మాన్ మాత్రం కొంచెం మాట్లాడడానికి తడబడుతూ కొంచెం నత్తిగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ తను మాత్రం తన ఫాదర్ ని చూసి నేను కూడా మీలాగా చాలా ధైర్యవంతంగా సోల్జర్ గా అవ్వాలి అని అంటూ ఉంటాడు. కానీ ఆ విజయ్ మాత్రం వీడేమో సోల్జర్ అవ్వాలనుకుంటున్నాడు, కానీ వీడి మాట తీరు సరిగ్గా లేదు, వీడు నత్తిగా మాట్లాడుతున్నాడు, అలాగే వీడికి ధైర్యం కూడా లేదు అని చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ మెహర్ మాత్రం విజయ్ని చూసి మన అబ్బాయి ఇప్పుడు నత్తిగానే మాట్లాడుతూ ఉండవచ్చు, వాడు ఎలా ఉన్నా గాని వాడు మన కొడుకు, వాడిని నువ్వు దూరం చేసుకునేలాగా మాట్లాడకు, వాడితో ప్రేమగా మాట్లాడు అంటూ ఉంటుంది. అదే సమయంలో అర్మాన్ కూడా నన్ను నా ఫాదర్ సరిగ్గా పట్టించుకోవడం లేదు, నేనంటే నాన్నకి ఇష్టం లేదు అని బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో విజయ్ కి ఐఎస్ఐ వాళ్ళు ఫోన్ చేసి మీరు తీసుకు వెళ్ళినటువంటి కాబిల్ని మరియు ఆబిల్ని కూడా విడిచిపెట్టండి, లేదంటే నీ కొడుకు హర్మాన్ నీకు దక్కకుండా పోతాడు అని వార్నింగ్ ఇవ్వడంతో విజయ్ చాలా భయపడుతూ ఇంటి నుంచి బయటకు వచ్చి చూస్తాడు. ఆ సమయంలో తన కొడుకు హర్మాన్ అలాగే ఆ ఏరియాలో ఉన్నటువంటి కౌసాల్ బేకరీ ఓనర్ కొడుకైనటువంటి సోయబ్ తో కలిసి క్రికెట్ ఆడుతూ ఉంటాడు. దాంతో విజయ్ వెంటనే అక్కడికి వెళ్లి తన కొడుకు హర్మాన్ ని అక్కడి నుంచి ఇంటికి తీసుకుని వెళ్లిపోతాడు. అయితే ఆ రోజు రాత్రి మెహర్ మరియు తన కొడుకైనటువంటి హర్మాన్ ఆ ఏరియాలో జరుగుతున్నటువంటి ఒక పెళ్లికి వెళ్ళగా అదే సమయంలో అక్కడికి ఆ ఏరియాలో ఉన్న బేకరీ ఓనర్ కొడుకైనటువంటి సోయబ్ వచ్చి హర్మాన్ ని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి విజయ్ అండ్ టీమ్ ఆ హర్మాన్ ని కాపాడడానికి చాలా ప్రయత్నిస్తారు. కానీ సోయబ్ మాత్రం చాలా తెలివిగా హర్మాన్ ని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న మెహర్ చాలా బాధపడి ఏడుస్తూ విజయ్ ని చూసి విజయ్ నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నువ్వు మాత్రం మన కొడుకు హర్మాన్ ని ఎలాగైనా కాపాడు అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి అహ్మద్ వచ్చి విజయ్ ని చూసి సార్ ఒక అన్నోన్ సర్వర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, అదేమిటి అంటే కాబిల్ మరియు ఆబిల్ ని ఇద్దరిని వదిలేస్తే ఇప్పటి వరకు మనం ఎవరి కోసమైతే వెతుకుతున్నామో ఆ మోసిన్ వచ్చి సరెండర్ అవుతాడు అని చెప్పి మెసేజ్ వచ్చింది అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న విజయ్ మాత్రం అహ్మద్ ని చూసి అహ్మద్ నీకు అర్థమవుతుందా, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి కాబిల్లే మోసిన్, వాళ్ళు మనల్ని మోసం చేయడానికి ట్రై చేస్తున్నారు అని అంటూ ఉంటాడు. ఇది మొత్తం విన్నటువంటి మెహర్ వెంటనే ఆ విజయ్ ని చూసి విజయ్ ఒకవేళ నువ్వే పొరపాటు పడుతున్నావేమో, మోసిన్ అంటూ వేరే వాళ్ళు ఉన్నారేమో, నువ్వు ఎలాగైనా సరే ఆ కాబిల్ని మరియు ఆబిల్ని వాళ్ళకి ఇచ్చేసి మన కొడుకుని తీసుకురా అని చెప్పి ఏడుస్తూ
ఏడుస్తూ, విజయ్ నువ్వు ఇప్పుడు డిసైడ్ చేసుకో, నీకు నీ డ్యూటీ ముఖ్యమా లేదా మన కొడుకు ముఖ్యమో డిసైడ్ చేసుకో అని చెప్పి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సరిగ్గా అదే రోజు రాత్రి మళ్ళీ ఐఎస్ఐ గ్యాంగ్ నుంచి విజయ్ కి ఫోన్ చేసి రేపు ఉదయం 6 గంటలకంతా నేను చెప్పిన లొకేషన్ కి ఆ ఇద్దరు అన్నదమ్ముల్ని కూడా తీసుకుని వచ్చి నీ కొడుకుని తీసుకుని వెళ్ళు అని చెప్పి ఫోన్ చేస్తారు. అయితే ఆ మాటలు విన్న విజయ్ మాత్రం నాకు నా దేశం కంటే మరి ఏది కూడా ఇంపార్టెంట్ కాదు, ఆఖరికి నా కొడుకైనా సరే అని అంటూ ఉంటాడు. ఈ మాటలు విన్నటువంటి మెహర్ చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే ఆ తర్వాత రోజు మార్నింగ్ తన వైఫ్ చాలా బాధపడుతుంది అని తన మనసును చంపుకొని ఆ కాబిల్ మరియు ఆబిల్ ఇద్దరిని కూడా వాళ్ళకి అప్పచెప్పడం కోసం వాళ్ళు చెప్పినటువంటి లొకేషన్ కి తీసుకుని వెళతాడు. మరోపక్క ఐఎస్ఐ వాళ్ళు కూడా విజయ్ కొడుకుని తీసుకుని ఆ లొకేషన్ కి వచ్చి ఉంటారు. ఆ తర్వాత విజయ్ వెంటనే కాబిల్ మరియు ఆబిల్ ని ఐఎస్ఐ వాళ్ళకి అప్పచెప్పి అక్కడి నుంచి తిరిగి ఇంటికి వస్తాడు. ఇంటి దగ్గర ఉన్నటువంటి తన వైఫ్ మెహర్ ఆ విజయ్ ని చూసి మన కొడుకు ఎక్కడా అన్నట్లుగా చూస్తూ ఉంటుంది. ఇక్కడే మనకు అసలు అక్కడ ఏం జరిగింది అన్న ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఈ విజయ్ ఆబిల్ మరియు కాబిల్ ఇద్దరిని కూడా ఐఎస్ఐ వాళ్ళకి అప్పచెప్పే సమయంలో ఈ విజయ్ మాత్రం నేను తప్పు చేస్తున్నాను, నేను నా దేశానికి ద్రోహం చేస్తున్నాను అని భావించి వెంటనే ఆ కాబిల్ మరియు ఆబిల్ ఇద్దరి మీద కూడా ఫైరింగ్ చేస్తాడు. ఆ ఫైరింగ్ లో ఆబిల్ అక్కడికక్కడే చనిపోతాడు. దాంతో ఐఎస్ఐ వాళ్ళు కూడా ఆ విజయ్ కొడుకైనటువంటి హర్మాన్ ని షూట్ చేసి చంపేసి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి విజయ్ వైఫ్ అయినటువంటి మెహర్ చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ అన్నౌన్ సర్వర్ నుంచి అహ్మద్ కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో ఒక లొకేషన్ లో ఉన్న ఇంట్లో కొంతమందిని బంధించి ఉన్నారు అని ఒక మెసేజ్ వస్తుంది. అహ్మద్ వెంటనే ఇదే విషయాన్ని విజయ్ కి చెప్పడంతో విజయ్ అహ్మద్ ను చూసి అసలు మనకు సహాయం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తాడు. అయినప్పటికీ ఎందుకైనా మంచిదే అని ఆ లొకేషన్ దగ్గరికి వెళ్లి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడ ఉన్న చాలా మందిని చంపి ఇంటి లోపలికి వెళ్ళగా ఇంటి లోపల నిజంగానే కొంతమందిని బందీ చేసి ఉంటారు. ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అక్కడ ఎవరినైతే బంధించి ఉన్నారో వాళ్ళల్లో చనిపోయాడు అనుకుంటున్నటువంటి విజయ్ కొడుకైనటువంటి హర్మాన్ కూడా అక్కడే ఉంటాడు. హర్మాన్ ని చూసినటువంటి విజయ్ కూడా షాక్ అయ్యి తనకు వైద్య పరీక్షలన్నీ చేయించి ఇంటికి తీసుకుని వస్తాడు. మెహర్ మాత్రం తన కొడుకు 8 సంవత్సరాల తర్వాత దొరికాడు అని తన కొడుకుని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. అయితే ఈ విజయ్ మాత్రం హర్మాన్ ని మాటి మాటికి అనుమానిస్తూనే ఉంటాడు. ఒకరోజు హర్మాన్ విజయ్ ఇంట్లో లేని సమయంలో విజయ్ రూమ్ లోకి వెళ్లి తన ల్యాప్టాప్ ని వాడి దాంట్లో ఉన్న హిస్టరీ మొత్తాన్ని కూడా డిలీట్ చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చినటువంటి విజయ్ హర్మాన్ ని చూసి నా ల్యాప్టాప్ ని అసలు ఎవరూ వాడకూడదు, నా పర్మిషన్ లేకుండా రూమ్ లోకి ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు. నా దగ్గర ఫోన్ ల్యాప్టాప్ ఏమీ లేవు, అందుకే కాసేపు నీ ల్యాప్టాప్ లో గేమ్ ఆడుకుందామని చెప్పి నీ ల్యాప్టాప్ ని వాడుకున్నాను డాడీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ మాటలు విన్న విజయ్ కి హర్మాన్ మీద డౌట్ వస్తుంది. ఎందుకంటే తన కొడుకు చిన్నప్పటి నుంచి కూడా పాపా పాపా అని అంటూ ఉంటాడు, కానీ ఇతనేంటి సడన్ గా డాడీ అంటున్నాడు, అంటే ఖచ్చితంగా వీడు నా కొడుకు కాదు అని అనుమానిస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి విజయ్ తన కొడుకైనటువంటి హర్మాన్ ని అనుమానిస్తూ హర్మాన్ తన రూమ్ లో లేనప్పుడు తన రూమ్ లోకి వెళ్లి వెతగ్గా మార్నింగ్ నా దగ్గర ఎటువంటి ఫోను లేదని చెప్పినప్పటికీ హర్మాన్ రూమ్ లో ఒక ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ ని తీసుకున్న విజయ్ వెంటనే అహ్మద్ కి ఇచ్చి ఈ ఫోన్ గురించి పూర్తిగా చెక్ చెయ్యండి అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో కాశ్మీర్ లో ఒక చోట చాలా బాంబులు పేలుతాయి. న్యూస్ ఛానల్లో వాళ్ళు మాట్లాడుతూ రీసెంట్ గా ఇండియాలోకి కొంతమంది పాకిస్తాన్ నుంచి వచ్చారు, అందరికీ కూడా 22-23 సంవత్సరాల వయసు ఉంటుంది, వాళ్ళే ఈ పని చేశారు అని అందరూ అనుకుంటున్నారు అని న్యూస్ లో చెప్తూ ఉంటారు. ఈ న్యూస్ ని చూసిన విజయ్ నా కొడుకు వయసు కూడా అంతే ఉంది కదా, తనే తన గ్యాంగ్ తో కలిసి ఇదంతా చేస్తున్నాడేమో అని అనుమానిస్తూ ఉంటాడు. అయితే ఆ తర్వాత రోజు మెహర్ విజయ్ ని చూసి నువ్వు ప్రతిదానికి కూడా హర్మాన్ ని అనుమానించుకు, అతని దగ్గర నిజంగానే ఫోన్ లేదు, అతని దగ్గర ఉన్న ఆ ఫోన్ నాది, నేనే ఆ ఫోన్ తనకిచ్చాను అని అంటుంది. అదే సమయంలో అహ్మద్ దగ్గరికి ఒక ఆఫీసర్ వచ్చి సార్ మీరు మొన్న ఒక ఫోన్ ఇచ్చి చెక్ చేయమని చెప్పారు కదా, ఆ ఫోన్ మొత్తం చెక్ చేశాం, దానిలో అనుమానాస్పదంగా ఏదీ లేదు అని చెప్తాడు. సార్ మీరిచ్చిన ఫోన్ ని చెక్ చేశాం, దానిలో అనుమానించే విధంగా ఏమీ లేదు, మీరు అనవసరంగా ఆ హర్మాన్ ని ఎక్కువగా అనుమానించకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే ఆ తర్వాత విజయ్ కూడా నేను అనవసరంగా హర్మాన్ ని ఎక్కువగా అనుమానిస్తున్నాను అని వెంటనే హర్మాన్ ని ఫోన్ తీసుకుని వెళ్లి హర్మాన్ కి ఇచ్చి నేను మొదటి నుంచి కూడా నిన్ను అనుమానిస్తూనే ఉన్నాను, ఎందుకంటే మా డ్యూటీలో జాయిన్ అయ్యేటప్పుడు ఇలాంటి ట్రైనింగే ఇస్తారు, ఇక మీదట అలాంటిదేమీ ఉండదు, మనం అందరం కూడా కలిసి ఉందాం, నువ్వు నేను మీ అమ్మ ముగ్గురం కలిసి రేపు టూర్ కి వెళదామని చెప్పి ఆ తర్వాత రోజు ముగ్గురు కూడా టూర్ కి బయలుదేరి వెళ్తారు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి మొదట్లో విజయ్ ఆ కాబిల్ మరియు ఆబిల్ ఇద్దరిని కూడా అప్పజెప్పి తన కొడుకుని తీసుకురావడానికి వెళ్ళాడు కదా, ఆ సమయంలో విజయ్ కి నేను దేశద్రోహం చేస్తున్నాను అని అనిపించి వెంటనే ఆ ఆబిల్ ని షూట్ చేసి చంపేసి ఉంటాడు. నిజానికి ఆ సమయంలో ఐఎస్ఐ వాళ్ళు ఆ విజయ్ కొడుకైనటువంటి హర్మాన్ ని చంపకుండా వాళ్లతో పాటు తీసుకుని వెళ్లిపోయి మీ నాన్నకు నువ్వంటే ఇష్టం లేదు, దేశం మీద ఎక్కువ ప్రేమ ఉంది అని ఆ విజయ్ చెప్పిన మాటలనే తనకు వినిపిస్తూ విజయ్ మీద కోపాన్ని
ని పెంచుతూ ఆ హర్మాన్ కి చాలా ట్రైనింగ్ ఇచ్చి ఒక క్రూర మృగం లాగా ఆ కాబిల్ తయారు చేస్తాడు. విజయ్ ని చంపడం కోసమే హర్మాన్ ని అక్కడికి పంపించి ఉంటారు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. అలా మెహర్, విజయ్ మరియు హర్మాన్ ముగ్గురు కూడా టూర్ కి వెళ్లిన సమయంలో హర్మాన్ ఆ విజయ్ ని చంపాలి అని ఒక గన్ తీసుకుని వెళ్లి ఉంటాడు. అదే సమయంలో అహ్మద్ దగ్గరికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి మాట్లాడుతూ, సార్ మీరు ఇంతకు ముందు ఒక ఫోన్ ఇచ్చి చెక్ చేయమని చెప్పారు కదా, అప్పట్లో ఆ ఫోన్ నీట్ గానే ఉంది, కానీ ఇప్పుడు అదే ఫోన్ నుంచి ఒక యాక్టివిటీ స్టార్ట్ అయ్యింది అని చెప్పి ఆ ఫోన్ నుంచి వెళుతున్న మెసేజ్లు అన్నిటినీ కూడా తీసుకువచ్చి అహ్మద్ కి ఇస్తాడు. ఆ మెసేజ్లలో హర్మాన్ తనని ఇప్పటి వరకు పెంచినటువంటి కాబిల్ కి నేను ఈ రోజు విజయ్ ని చంపబోతున్నాను అని మెసేజ్ చేసి ఉంటాడు హర్మాన్. ఇది మొత్తం తెలుసుకున్న అహ్మద్ వెంటనే విజయ్ ని కాంటాక్ట్ అవడానికి ప్రయత్నిస్తాడు, కానీ తనని కాంటాక్ట్ అవ్వలేకపోతాడు. దాంతో విజయ్ రూమ్ లో ఉన్న ఫ్యాక్స్ మిషన్ కి తన దగ్గర ఉన్న మెసేజ్లన్నింటినీ కూడా ఫ్యాక్స్ చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో విజయ్ తన కొడుకైనటువంటి హర్మాన్ ని బయటికి తీసుకుని వెళ్లి ఉంటాడు. ఆ సమయంలోనే అహ్మద్ పంపించినటువంటి ఫ్యాక్స్ రావడంతో ఇంట్లో ఉన్నటువంటి మెహర్ ఆ మెసేజ్ ని చూసి, అంటే విజయ్ అనుమానించినట్లుగానే హర్మాన్ విజయ్ ని చంపడానికి వచ్చినట్లు ఉన్నాడు అని తెలుసుకుని వెంటనే వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారో కనుక్కుని వెళుతూ ఉంటుంది. మరోపక్క ఆ విజయ్ ని చంపడం కోసం హర్మాన్ వెంటనే గన్ను తీసి విజయ్ కి గురిపెట్టి ఉంటాడు. ఆ హర్మాన్ మాట్లాడుతూ, నువ్వెప్పుడూ కూడా నన్ను ఒక మనిషిలాగా చూడలేదు, నీకు నాకంటే కూడా ఈ దేశమే ఎక్కువైపోయింది, నేను ఇప్పుడు నీ కొడుకుని కాదు, నేను పూర్తిగా మారిపోయాను, నాకు ఇంతకు ముందులాగా నత్తి లేదు, నన్ను ఇప్పుడు ఒక జెంటిల్ మ్యాన్ లాగా ఆ కాబిల్ మార్చాడు అంటూ వెంటనే ఆ విజయ్ ని షూట్ చేయబోతూ ఉండగా ఇంతలో అక్కడికి తన అమ్మైనటువంటి మెహర్ వస్తుంది. ఆ సమయంలో పొరపాటున హర్మాన్ తన అమ్మైనటువంటి మెహర్ నే షూట్ చేసేస్తాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి అహ్మద్ కూడా రావడంతో హర్మాన్ వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయ్యి కోలుకున్నటువంటి మెహర్ విజయ్ ని చూసి, నువ్వు మొదట్లో హర్మాన్ ని అనుమానిస్తుంటే నేను నువ్వు తప్పు చేస్తున్నావు అనుకున్నాను, కానీ వాళ్ళు మన కొడుకుని పూర్తిగా మార్చేశారు అని చాలా బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క ఆ హర్మాన్ మళ్ళీ తిరిగి ఆ కాబిల్ దగ్గరికి వెళ్ళగా ఆ కాబిల్ హర్మాన్ ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే మొదట్లో హర్మాన్ ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళినటువంటి సోయబ్ కాబిల్ ని చూసి, అన్న ఈ హర్మాన్ ని నమ్ముకుంటే మనకు ఎటువంటి ఉపయోగం లేదు, వీడింకా పిరికి వాళ్ళగానే ఉన్నాడు అని అంటాడు. దానికి కాబిల్ మాట్లాడుతూ, త్వరలో కాశ్మీర్ లో కోషూర్ డ్యామ్ ని ఇనాగ్రేషన్ చేయబోతున్నారు, ఆ ఇనాగ్రేషన్ జరగకుండా అక్కడ మనం బాంబులు పేల్చాలి, ఆ పనిని ఈ హర్మానే చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ విజయ్ అక్కడ తన కొడుకును కాపాడుకుంటాడా లేదా దేశాన్ని కాపాడుకుంటాడో చూడాలి, ఈ పనిని మనం హర్మాన్ చేతనే చేయించబోతున్నాం, తనకింకా తన ఫాదర్ మీద ద్వేషాన్ని పెంచుతూ ట్రైనింగ్ బాగా ఇవ్వండి అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో మళ్ళీ అన్నౌన్ సర్వర్ నుంచి ఆ అహ్మద్ కి ఒక మెసేజ్ వస్తుంది. అహ్మద్ వెంటనే ఆ మెసేజ్ ని విజయ్ దగ్గరికి తీసుకుని వెళ్లి, సార్ మళ్ళీ ఆ అన్నౌన్ సర్వర్ నుంచి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, జనరల్ కన్వర్ మీద అటాక్ చేయబోతున్నారు అని చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి విజయ్ అసలు ఆ వ్యక్తి ఎవరు, ఐఎస్ఐ తీవ్రవాద గ్రూప్ లో ఉంటూ మనకెందుకు సహాయం చేస్తున్నాడు అని ఆలోచిస్తూ వెంటనే జనరల్ కన్వర్ ని కాపాడడం కోసం అక్కడికి బయలుదేరి వెళ్తాడు. మరోపక్క కాబిల్ అండ్ గ్యాంగ్ కూడా జనరల్ కన్వర్ మీద అటాక్ చేయడానికి కారులో వేగంగా వస్తూ ఉంటారు. మరోపక్క జనరల్ కన్వర్ కాన్వాయ్ వస్తూ ఉండగా దానికి ఆపోజిట్ లో ఒక కారులో బాంబు పెట్టుకుని వేగంగా వెళుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో విజయ్ ఒక లారీలో వచ్చి బాంబు ఉన్నటువంటి ఆ కారుని గుద్ది లోయలో తోసేస్తాడు. ఆ వెంటనే జనరల్ కన్వర్ కాన్వాయ్ రూట్ ను కూడా మార్చేసి వెంటనే కాబిల్ అండ్ గ్యాంగ్ మీద ఫైరింగ్ చేయడం మొదలు పెడతారు. ఇక్కడ కాబిల్ అండ్ గ్యాంగ్ కి మరియు విజయ్ అండ్ గ్యాంగ్ కి మధ్య చాలా తీవ్రంగా ఫైరింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ అటాక్ లో చాలా మంది ఐఎస్ఐ వాళ్ళు చనిపోతూ ఉంటారు. ఆ గ్యాంగ్ లో ఈ విజయ్ కొడుకైనటువంటి హర్మాన్ కూడా ఉంటాడు. అది చూసినటువంటి కాబిల్ వెంటనే తన గ్యాంగ్ ని చూసి హర్మాన్ వెంటనే ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోండి అని కాబిల్ కూడా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే విజయ్ మాత్రం ఆ కాబిల్ వెంటపడి అతి కష్టం మీద ఆ కాబిల్ ని బంధిస్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ కూడా మళ్ళీ అదే సర్వర్ నుంచి వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదేమిటి అంటే ఒక ప్లేస్ చెప్పి ఆ ప్లేస్ దగ్గర నుంచే రేపు డ్యామ్ దగ్గర ఒక అటాక్ చేయబోతున్న దానికి సంబంధించిన ప్లాన్ జరుగుతుంది అని ఒక లొకేషన్ ని పంపించి ఉంటారు. దాంతో అహ్మద్ కొంత టీం ని తీసుకుని ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళగా అప్పుడే అహ్మద్ కి రేపు డ్యామ్ దగ్గర బాంబు పేల్చబోతున్నారు అని తెలుస్తుంది. దాంతో ఈ విషయం విజయ్ కి చెప్పడం కోసం ఫోన్ చేసి ట్రై చేస్తాడు, కానీ ఫోన్ మాత్రం కనెక్ట్ అవ్వదు. మరోపక్క డ్యామ్ దగ్గర విజయ్ సెక్యూరిటీ అంతా కూడా చూసుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఎక్కడైతే ఆ కాబిల్ ని బంధించి ఉన్నారో ఆ ప్లేస్ దగ్గరికి మొదటి నుంచి కూడా విజయ్ అండ్ టీమ్ కి ఒక ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉన్నటువంటి ఆ అన్నౌన్ పర్సన్ అక్కడికి వస్తాడు. ఆ అన్నౌన్ పర్సన్ ని చూసినటువంటి కాబిల్, హలో మోసిన్, నువ్వు ఏదో ఒక రోజు ఖచ్చితంగా నా దగ్గరికి వస్తావని నాకు తెలుసు అంటూ వెంటనే మోసిన్ మీద అటాక్ చేయబోతూ ఉంటాడు. ఇక్కడ నేను మొదట్లో చెప్పినటువంటి ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఫస్ట్ నుంచి ఇండియన్ ఆర్మీ వెతుకుతున్నటువంటి ఆ మోసిన్ ఎవరో కాదు, మన విజయ్ వైఫ్ అయినటువంటి మెహరే అయి ఉంటుంది.
ఉంటుంది. విజయ్ వైఫ్ అయినటువంటి మెహరే ఆ మోసిన్ అయి ఉంటుంది. దాంతో ఆ మెహర్ కూడా ISI దగ్గర బాగా ట్రైనింగ్ తీసుకుని ఉండడంతో ఆ కాబిల్ తో ఫైట్ చేస్తూ నా కొడుకు హర్మాన్ ఎక్కడ ఉన్నాడో చెప్పు అంటూ ఆ కాబిల్ తో ఫైట్ చేస్తూ ఉంటుంది. కాబిల్ కూడా మెహిర్ అలియాస్ ఆ మోసిన్ ని చూసి మేము నిన్ను ట్రైనింగ్ చేసి పంపిస్తే నువ్వు మాకే నమ్మక ద్రోహం చేస్తున్నావా? ఈ రోజు నీ కొడుకు అలా కాదు, ఖచ్చితంగా మేము చెప్పిన పని చేసి వస్తాడు అని అంటూ ఉంటాడు. అయితే మెహర్ అలియాస్ మోసిన్ మాత్రం చాలా తీవ్రంగా ఆ కాబిల్ ని కొట్టి తన కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని తన కొడుకు ఉన్న లొకేషన్ ని ఒక అన్నౌన్ నెంబర్ నుంచి తన హస్బెండ్ విజయ్ కి సెండ్ చేస్తుంది. దాంతో ఆ మెసేజ్ ని చూసిన విజయ్ వెంటనే తన కొడుకు ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఉన్న హర్మాన్ వెంటనే డ్యామ్ దగ్గర ఒక బాంబుని పెట్టి ఆ బాంబుని వెంటనే యాక్టివేట్ చేస్తాడు. దాంతో విజయ్ మరియు తన కొడుకు అయినటువంటి హర్మాన్ మధ్య చాలా తీవ్రంగా ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలోనే విజయ్ హర్మాన్ ని చూసి మాట్లాడుతూ, హర్మాన్ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు, నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు, కానీ నువ్వే నన్ను అనవసరంగా అపార్థం చేసుకుని నా మీద కోపాన్ని పెంచుకుని మన దేశానికి ద్రోహం చెయ్యాలని చూస్తున్నావు. నాకు ఇండియా అంటే ముఖ్యం అన్నంత మాత్రాన నాకు కొడుకంటే ఇష్టం లేదని కాదు, కొడుకుని కాపాడలేని సోల్జర్ దేశాన్ని మాత్రం ఏం కాపాడతాడు? నాకు నువ్వంటే ఎటువంటి కోపం లేదు, నువ్వు అపార్థం చేసుకుని మన దేశానికి ద్రోహం చెయ్యకు, నాకు మీ అమ్మకి మిగిలింది నువ్వు ఒక్కడవే కదా, ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకుని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న హర్మాన్ కూడా తన మనసు మార్చుకుని విజయ్ మీద అటాక్ చేయకుండా ఆగి ఉన్న సమయంలో సరిగ్గా అదే సమయంలో సోయిబ్ అక్కడికి వచ్చి విజయ్ ని చంపబోతూ ఉండగా హర్మాన్ వెంటనే ఆ సోయిబ్ ని షూట్ చేసి చంపేస్తాడు. ఆ వెంటనే ఆ డ్యామ్ దగ్గర బాంబు పేల్చకుండా ఆ టైం బాంబుని తనే మళ్ళీ ఆపేస్తాడు. మరోపక్క మెహర్ అలియాస్ మోసిన్ కూడా ఆ కాబిల్ తో ఫైట్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అక్కడి నుంచి రాబోతూ ఉండగా కాబిల్ వెంటనే ఆ మోసిన్ ని పొడిచి చంపుతాడు. చివరికి మోసిన్ కూడా ఆ కాబిల్ ని పొడిచి చంపేస్తుంది. ఆ తర్వాత విజయ్ మరియు తన కొడుకు హర్మాన్ ఇద్దరూ కలిసి విజయ్ వైఫ్ అయినటువంటి మెహర్ అలియాస్ మోసిన్ కి అంత్యక్రియలన్నీ పూర్తి చేస్తారు. ఆ తర్వాత విజయ్ వెంటనే ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్నటువంటి ఒక సీక్రెట్ గదిలోకి వెళ్ళగా అక్కడ ఒక సీక్రెట్ సర్వర్ తో పాటు ఒక సెటప్ ఉంటుంది. అలా అది మొత్తం కూడా విజయ్ పరిశీలిస్తూ ఉండగా తనకి మొదటి నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నది తన వైఫే అని క్లారిటీగా అర్థమవుతుంది. ఫైనల్ గా అక్కడ తన వైఫ్ ఒక లెటర్ రాసి ఉంటుంది. దాంతో విజయ్ వెంటనే ఆ లెటర్ ని తీసుకుని చూడగా నా కళ్ళ ముందే నా ఫ్యామిలీ మొత్తం చనిపోవడంతో నేను ISI వాళ్ళతో కలిసి ట్రైనింగ్ తీసుకుని భారతదేశం మీద అటాక్ చేశాను, కానీ ఆ తర్వాత తప్పు తెలుసుకుని నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత ఎప్పుడూ కూడా నేను ISI వాళ్ళతో టచ్ లో లేను. నా ప్రపంచం నువ్వు నా కొడుకు మాత్రమే. నీ దగ్గర ఈ నిజం చెప్పనందుకు నన్ను క్షమించు. మరో జన్మంటూ ఉంటే మనమిద్దరం కలుద్దామని చెప్పి రాసి ఉంటుంది. అది మొత్తం చదివినటువంటి విజయ్ కూడా చాలా బాధపడుతూ ఖచ్చితంగా మరో జన్మంటూ ఉంటే మనం కలుద్దామని చాలా బాధపడుతూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మూవీ ఎలా అనిపించింది, ఈ మూవీలోని క్లైమాక్స్ ట్విస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. Thanks for watching. Jai Hind.